అదే సార్, ఇక్కడ చూస్తే అటెండెన్స్ 24వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ 11 మందికి వచ్చారు, సంతకాలు పెట్టారు. 25 మంది వచ్చి సంతకాలు పెట్టారు. 18/3/2025 ఒకరు వచ్చారు. 19/3/2025 నలుగురు వచ్చారు. లోపల ఎక్కడ వచ్చిన కనపడలేదు అధ్యక్ష. మీరు రాలేదు కదా, మాకు ఐడియా లేదు, మీరు రానిలేదేమో అని మాకు అనుమానం. మార్నింగ్ నేను అనౌన్స్ చేశానండి హౌస్లో, దొంగచాటు నుంచి సంతకాలు పెట్టి కర్మ ఎందుకు పెట్టిందో నాకు అర్థం కావట్లేదు. హౌస్లో కనపడలేదు ఎక్కడ. జీతాలు తీసుకుంటూ హౌస్కు రాకపోవడం ఒక తప్పండి. గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు. జీతాలు తీసుకుని డ్యూటీకి రాకుంటున్న వాళ్ళు ఏమనాలి సార్ మనం? అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం? అంటే అంటే తెలియని చెప్పిన ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్. అంచేత దొంగచాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి? ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులుగా ఇటువంటి తప్పుడు పని చేయటం అన్నది తప్పుడు సంకేతాలు. డెఫినెట్ చేద్దామండి. ఓకే, డెఫినెట్గా నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైన రూల్స్ పర్మిట్ చేస్తే ఎథిక్స్ కమిషన్కి వెళ్దాం సార్. తప్పదు, ఎందుకంటే ప్రజల డబ్బు ఇది. ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగచాటుని వచ్చి సంతకాలు పెట్టవలసిన కర్మ ఇటు ఒకసారి. దీనికి అవసరమైతే అంతా పెద్దలందరితో మాట్లాడి ఎథిక్స్ మన మనోహర్ గారు అంతా అనుభవం మాట్లాడిన తర్వాత అవసరమైతే ఎథిక్స్ పంపిస్తాం. దీని మీద సరైన కఠిన చర్య చేస్తారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలూకు పాత్ర ఏంటి, వాళ్ళ డ్యూటీస్ ఏంటో వాళ్ళకి తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని ఇది నా తాలూకు ఆలోచన విధానం సార్. ఓకే సార్. దొంగచాటుకి వెళ్ళి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది నాకు అర్థం కాదు. ఆయనే అన్నాడు, ఎవరు స్పీకర్ గారు, ఆయన పేరేంటి, చింతకాయలు అయ్యన్న పోతుడు గారు, ప్రతిపక్షం దొంగ సంతకాలు పెడుతుందని. మరి ప్రతిపక్షం అది ఈమను దొంగ ప్రతిపక్షం అన్నాడు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నాడుగా, ప్రతిపక్షం అన్నాడు. ప్రతిపక్షం అది ఈమను ఏదో మాట్లాడుతుంటే ఆయనకి అదిగా స్వామి, అసలు ఆ చింతకాయలు అయ్యన్న పోతుడు ఆయన స్పీకరే కానీ నోటికి అడ్డు అదుపుందా? ఏం మాట్లాడతారో తెలుసా మీకు? ఇంతకుముందు ఏం మాట్లాడు చూసారా? అలా బ్రహ్మాండంగా మాట్లాడాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారిని రోజు తిట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో అయ్యా మాకు తిడుగురు, మమ్మల్ని పిలవండి, మేము వస్తాము, మాకు స్పెషల్, మాకు ప్రత్యేక ఇది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంట ఆయన. ఇవ్వకుండా మీరు రెండు మేము తిడతాం అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూశారుగా, అచ్చెన్నాయుడు గారు అన్నారు నేను ఇక్కడే ఉండాలి, ఇలాగే మీరు అక్కడే కూర్చోవాలి, ఆయన రావాలి. ఇదే శాసనసభలో. ఆయన పక్కన త్రిపుల్ గారు అక్కడ కూర్చోవాలంట, ఈయన ఉండాలంట. ఇద్దరు పర్సనాలిటీస్ పెద్దవి కదా, ఆయన రావాలంటే తుమ్ముతారు. అయితే పిచ్చి మాటలు మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. శాసనసభని దుర్వినియోగం చేసి ఒకరికొకరు డబ్బాలు కొట్టుకోవడం, ఒకరికొకరు గ్యాస్ కొట్టుకోసం, ఒకరికొకరు డబ్బా, పరస్పర డబ్బా, సొంత డబ్బా, ఇద్దరు డబ్బా, ఈ డబ్బాలు కొట్టుకునే కార్యక్రమంలోనే శాసనసభ అంతా నడిచింది. ప్రజా సమస్యలు మాకు చాలా ముఖ్యం. శాసనసభకు వెళ్ళకోకుండా కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం. నిన్నే కదా ఫీజు రియంబర్స్మెంట్ మీద యువత పోరు చేశాం, విద్యుత్ ఛార్జీల మీద పోరాటం చేశాం, గిట్టుబాటు ధరల మీద పోరాటం చేశాం. మాకు అన్నిటికన్నా మించి ప్రజా సమస్యల మీద పోరాటం చేయటం, ప్రజా సమస్యల మీద గొంతెత్తి మాట్లాడటం మా ప్రధానమైన ధర్మంగా భావిస్తున్నాం. అది శాసనసభ వేదిక ఉంటే మాత్రం పొరపాటు. శాసనసభకు ఆ రకమైన పవిత్రత లేకోకుండా ఇద్దరు చేశారు. ఇద్దరంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు. ఆ పవిత్రత లేకోకుండా ఒక కక్ష సాధింపు వేదికగా చేశారనేది మా అభిప్రాయం. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటుంది, ఇవ్వమని మేము అడిగితే మేము ఇవ్వంపో అనేటువంటి కార్యక్రమంలోకి వచ్చారు. కాబట్టి శాసనసభకు వెళ్ళకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాలు మెడలు వంచుతాం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఏంటండి సరే, అది ఇవన్నీ కూడా నేనేంటంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు.
చేసుకొనియండి, మళ్ళీ వచ్చి మేము పెట్టుకుంటాం. ఏముంది, ఏదైతే మార్చామో అవన్నీ మళ్ళీ మారుస్తాం. మేము రావడం ఖాయం. వాళ్ళన్నీ మారుస్తారు, చేతిలో ఉన్నంత వరకు మారుస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు, కడప తీశారు, కడప పెట్టారు. బాగా సునకానందం అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కడప జిల్లా, అంతకుముందు ఏముంది వైఎస్ఆర్ జిల్లా ఉంది. ఏం పోయింది నాకు అర్థం కాలేదు. నువ్వు చెబుతున్నావు నాకు బాగా ఫ్రెండ్, మా రాజశేఖర రెడ్డి మాకు చాలా ఫ్రెండ్ అని చెప్పాడా? చాలాసార్లు చెప్పాడుగా. ఏం నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? చచ్చిపోయి నీ ఫ్రెండ్ మీద అంత కోపం ఏంటి? నీ బుద్ధి అర్థం కావటంలా? వైఎస్ఆర్ జిల్లా అంటే ఆయనకి ఎక్కడో బాధ వేసింది, అందువల్ల వైఎస్ఆర్ కడప జిల్లా అంటే సమ్మగా ఉంది, సునకానందం అనుభవించమనండి, మనకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆనందం కొద్ది అనుభవించమండి. ఇవాళ ఆనందం అనుభవిస్తాడు, మన 4 సంవత్సరాల తర్వాత ఆయనే బాధపడతాడు. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన పేరేంటి? వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టింది. మీరు దాన్ని వైఎస్ఆర్ జిల్లా మార్చుకున్నాం. అయితే ఏమైందన్న? ఎస్, మేము మార్చాం. వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి గౌరవంతో మేము మార్చాం. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మరణించినటువంటి వ్యక్తి, రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కడప జిల్లాని కాంగ్రెస్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం కడప తీసేసింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్ అంటున్నా. దాన్ని మనం మార్చాలా? మార్చకపోతే నిద్రపోడా చంద్రబాబు నాయుడు గారు? మారిస్తే ఏం సాధిస్తాడు? అరే పేర్లు మార్చడంటే సూపర్ 6 చేయి, నీకు మంచి పేరు వస్తుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చు, మంచి పేరు వస్తుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా మంచి పేరు వస్తుంది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి పేరు దగ్గర కడప చేర్చి ఆనందపడితే ఏంటి అంటున్నా. ఎస్, మేము మార్చాం. మేము ఎన్టీ రామారావు పేరు కూడా పెట్టాంగా, అది కూడా మారుస్తారా? ఈ చిన్న చిన్న విషయాల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంత తాపత్రయపడుతున్నాడో ఇంత వయసులో నాకు అర్థం కాలే.